సత్యమేవ జయతే. తప్పు చేసిన వాళ్ళ పాపం ఎప్పటికైనా పండుతుంది, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది అనేది జగమెరిగిన సత్యం. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఎలా దుష్ప్రచారం చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ దుష్ప్రచారం ఇప్పుడు బయటపడింది. సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏదైతే సిబిఐ విచారణకు ఆదేశించిందో, ఆ సిబిఐ 5 సభ్యులతో కూడిన సిట్ అధికారులను నియమించి విచారణ చేసిందో, ఆ సిట్ తేల్చింది ఏంటంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు. గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పేరు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి పేరు కానీ ఆ రిపోర్ట్లో ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు అని నిన్న ఆంధ్రజ్యోతిలోనే కథనం వెలువడింది. ఆ కథనం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసిన ఏపీ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ వెంకటేశ్వర స్వామి పవిత్రతను ఏ విధంగా దెబ్బతీశారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది టీకు బదులు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్డూస్ 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు, దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఆ రోజున ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఆపింది. నోరు మూసుకోండి, మీరు బయట మాట్లాడకండి, అసలు ముందు అదేందో తేలనివ్వండి. ఇప్పుడు ఏం తేల్చింది సిబిఐ? అదేమి లేదని తేల్చింది కదా. ఇందులో మరి నిజంగా జగనో లేకపోతే వాళ్ళ ప్రభుత్వం తప్పు చేస్తుంటే వాళ్ళందరి మీద కేసు పెట్టాలి సిబిఐ. అదే సిట్ అయితే వీళ్ళందరినీ పట్టుకుని వీళ్ళని 100 రోజులు విచారణలు. చూసారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఒకటి కాదు, 2 కాదు, పుంఖాలుగా వీడియోలు నిన్న రాత్రి 8 గంటల నుండే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి నీచపు ప్రచారం చేసి భారతదేశంలోని హిందువులందరినీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా దుష్ప్రచారాన్ని చేసిన ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, వాళ్ళ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పాపాత్ములే. విష ప్రచారం చేశారు తిరుమల లడ్డూపై. ఇటువంటి పాపాత్ములను ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు శిక్షిస్తాడు అని ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. న్యాయస్థానాలు ఇటువంటి పాపాత్ములకు ఎలాంటి శిక్షలు విధిస్తాయి అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు తిరుమల ప్రసాదంపై విష ప్రచారం చేసిన ఇటువంటి పాపాత్ములకు ఎటువంటి శిక్ష వేయాలి? వీళ్ళు అసలు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి అర్హులేనా? హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే జంతువుల కొవ్వు కలిసిందని ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేసిన ఈ వ్యక్తులను ఏం చేయాలి? వీళ్ళు ఏ ఆధారాలతో ఆ విష ప్రచారం చేశారు? ఏ ఆధారంతో వీళ్ళు ఈ దుర్మార్గమైన ప్రచారం చేశారు? సుప్రీంకోర్టు ఆదేశించిన సిబిఐ నియమించిన సిట్ అధికారులే 5 సభ్యులే. నెల్లూరు కోర్టులో ఈ జంతువుల నుండి తీసిన కొవ్వు తిరుమల లడ్డూ ప్రసాదంలో కలవలేదు, ఎటువంటి కొవ్వు కానీ ఇతరత్ర అనిమల్ ఫ్యాట్ కానీ కలవలేదు, ఇదంతా కూడా అబద్ధపు ప్రచారమే. ఇందులో వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా కోర్టులో వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయటం జరిగిందట. ఇప్పుడు ఇటువంటి విష ప్రచారం చేసిన, దుర్మార్గపు ప్రచారం చేసిన పాపాత్ములను ఆ దేవదేవుడు ఎలా శిక్షిస్తాడు? న్యాయస్థానాలు ఎలా శిక్షిస్తాయి? ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి శిక్ష వీళ్ళకి పడుతుంది?
హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాదు, ఆ దేవదేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగిన ఇటువంటి పాపాత్ములని ఏం చెయ్యాలి అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.